మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక సినిమా మేకింగ్లో ప్రొడ్యూసర్ అనేవాడు ఆల్మోస్ట్ ఒక ఏటీఎం మిషన్లో మారిపోయిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అంటే ఆ సెట్ ఆ రోజు కాస్ట్ ప్రొడక్షన్గా ఎంత అవుతుంది అనేది లెక్కలు చూపించి మాత్రం వెళ్ళిపోయే సిచ్యువేషన్. కానీ ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్తో పోల్చుకుంటే శివలం కృష్ణ ప్రసాద్ గారు ఈజ్ అ డిఫరెంట్ జోన్ ఆయన. ఎందుకంటే ఆయన ఆదిత్య 369 టైం నుంచి ఆయన చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, లైక్ మీ ఇద్దరి జర్నీ అలా? అన్ఫార్చునేట్లీ ఆయన ఓల్డ్ స్కూల్ అని అనాలి, కానీ యాక్చువల్లీ ద రైట్ స్కూల్. అవును. బేసికలీ కృష్ణప్రసాద్ గారు అప్రోచ్ వెరీ సింపుల్ అండి. ముందర స్క్రిప్ట్ ఆయన చదువుతానంటారు, నేను చేస్తా. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి విత్ ఎనీ ప్రొడ్యూసర్. ఐ ఫీల్ ఆయన చదివేసిన తర్వాత నేను షుడ్ అంటే ఇలా ఉండాలి, ఉండట్లా ఇప్పుడు ఆయన పద్ధతి. ఏ ప్రొడ్యూసర్ అయినా అలా ఉండాలి. చదివిన తర్వాత ఆయనకి ఏమైనా అనిపించింది చెప్తారు, ఇట్లా ఇట్లా ఇక్కడ ఏదైనా ఇది డిస్కస్ చేసేస్తాం. లాక్ చేసిన తర్వాత ఇంకా అసలు ఆయన పనులు ఆయన పడిపోతారు. సినిమా చేసేటప్పుడు కూడా చాలా తక్కువ, అప్పుడప్పుడు వస్తారు, కబుర్లు చెప్తారు, కాఫీ తాగుతారు, వాటెవర్. నేను మోస్ట్ ప్రొడ్యూసర్స్తో నాకున్న ఒప్పందం ఏంటంటే ఫైనల్ కట్ మీరు చూడండి, నేను చేసే ఫైనల్ కట్. రఫ్ కట్లు మీరు రష్కి ఎక్కువ రావద్దు, ఎందుకంటే ఫైనల్ కట్కి మీరు వచ్చినప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటారు, నేను బాగా అటాచ్ అయిపోయి ఉంటాను, ఎంతో కొంత ఎడిటర్ కూడా అటాచ్ అయి ఉంటాడు మెటీరియల్కి. సో మాకు కొన్ని ఇష్టాలు ఏర్పడిపోతాయి, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది వదులుకోలేక. ఇవన్నీ వీటిలో ఏదైనా అనవసరమైంది ఉందా అని చెప్పగలిగేది మీరే, ప్రొడ్యూసర్ కింద మీరు రావాలి. అక్కడ మీరు ఒక స్నేహితుడి కింద, ఒక కొలాబరేటర్ కింద రండి. అఫ్ కోర్స్ యూఆర్ ఎ ప్రొడ్యూసర్, యూఆర్ థింకింగ్ అబౌట్ ద ఎకనామిక్స్ ఆల్సో. సో కృష్ణప్రసాద్ గారు కూడా అదే, ఆయన ఫైనల్ కట్ చూసారు, ఆయన కనిపించిన 2-3 చెప్పారు, వాటిలో చర్చించుకున్నాము, అడ్జస్ట్మెంట్లు కరెక్షన్స్ చేసేసాము. ఓకే ఇక్కడ ఇది తగ్గిస్తే బాగుంటుందేమో అన్నారు, ఓకే మేము కూడా కన్విన్స్ అయ్యాము కొంత, అంతే అయిపోయింది. ఆ డిస్కషన్ ఈజ్ క్లోజ్ నౌ. ఇదే. సో ఒకసారి స్టోరీ వినడం, స్క్రీన్ ప్లే చదివి లాక్ చేసుకోవడం, తర్వాత ఆయన ప్రొడక్షన్ పనిలో ఆయన పడ్డాము. ఫైనల్ కట్ సమ్ టైమ్స్ నాకు ఉత్సాహం అనిపిస్తే రష్ చూపిస్తాను, రండి చూడండి అంట. డిపెండ్స్ ఆన్ ద ట్రస్ట్ విత్ ద ప్రొడ్యూసర్. బాగుంది బాగాలేదు వాట్ ఎవర్ డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్ కట్ చూసారు, మోహన్ ఇది అయిపోయింది, అవుట్ అయిపోయింది, ఇంకా నీ పనిలో నువ్వు పడిపో. టీజర్ సార్ ఇది టీజర్, బాగుంది, టైరల్ ఓకే, ఇది అలా ఉంటుంది తప్ప ఇంకా సతాయింపు సెట్లోకి వచ్చి కూర్చుని ఇట్లా చేయి అట్లా చేయి, మానిటర్ పక్కన కూర్చుని అది చేయి, అవి ఉండవు ఆయన దగ్గర. హీ బిలీవ్స్ ఇన్ ద క్రియేటివ్. నేను మీ క్రియేటివిటీ మీద నమ్మకం ఉండే కదా మిమ్మల్ని పెట్టుకున్నాను అనేది ఆయన థింకింగ్. సో మీ జాబ్లో నేను ఇంటర్ఫియర్ అవ్వను, నా జాబ్ నేను చేసేసుకుంటా, యూ డోంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు మై జాబ్. సో అందుకు నేను ఐ హ్యావ్ ఎ వెరీ కంఫర్టబుల్ రిలేషన్షిప్ విత్ కృష్ణప్రసాద్ గారు. అండ్ ఐ లైక్ దాట్ విత్ ఎవ్రీ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. నిర్మాతలు అలా ఉంటే నమ్మగలిగితే మనం కూడా, మనకి బాధ్యత పెరుగుతుంది. నిర్మాత నన్ను డబ్బుతోనూ నమ్మకంతోనూ ముందుకెళ్తున్నాడు, సో నేను ఐ హ్యావ్ టు డూ అ గుడ్ జాబ్. ఐ కెనాట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, ఆర్ ఈ ఆపర్చునిటీ నేను లూజ్గా తీసుకోకూడదు అని రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతాను. 24 గంటలు ఇంటర్ఫియర్ అవుతున్నారు అనుకోండి, దెన్ అది ఉండదు, ఎందుకంటే మన క్రియేటివిటీ అప్సెట్ అయిపోతుంది. సో అందుకని నాకు ఆ విధంగా ఆయన ద రైట్ స్కూల్ ఆఫ్ ప్రొడక్షన్ అని నేను నమ్ముతాను.